నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయాల పరిరక్షణే లక్ష్యం. మనుబోలు మండలం ముద్దమూడి గ్రామంలో కొలువైన మాతా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడిన అమ్మవారి దేవాలయ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళి. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కోట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన అఖండ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. రాష్ట్ర ఆదాయం పురోగతిలో చివరి నుంచి 2వ ర్యాంకులో ఏపీ. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో నిర్వహించిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్న దేవాలయాల పరిరక్షణే లక్ష్యంగా తమ కమిటీ పనిచేస్తుందని బీజేపీ నేత మరియు మాతా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరుమూల మురళి పేర్కొన్నారు. మనుబోలు మండలం ముద్దమూడి గ్రామంలో ఉన్న మాతా పరమేశ్వరి ఆలయాన్ని ఆయన సందర్శించారు. మనుబోలు మండలంలోని ముద్దమూడి గ్రామంలో కొలువైన మాతా పరమేశ్వరి ఆలయాన్ని బీజేపీ నాయకులు, అమ్మవారి దేవాలయ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరుమూల మురళి సందర్శించారు. స్థానికులతో ఆలయాల అభివృద్ధి గురించి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మురళి మరికొందరు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్న మాతా పరమేశ్వరి దేవాలయాలను పరీక్షించేందుకు 2014లో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు విన్నవించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు ఇప్పటికే 10,000 వంతున అందుతోందని, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీలు సాంప్రదాయబద్ధంగా ఆలయాలు పూజలు చేసుకునేందుకు అనుకూలంగా కమిటీ పనిచేస్తుందని వివరించారు. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జిని. ముద్దమూడి గ్రామంలో వెలిసి ఉన్న మాతమ్మ దేవస్థానం కమిటీ వారు నన్ను ఆహ్వానించి ఇక్కడ దాకా తీసుకురావటం సంతోషకరమైన రోజు. మన హిందూ జాతి ఈ రోజు ఈ ఉన్నత స్థానంలో మనం ఈరోజు చెప్పుకునే స్థాయిలో నిలబడడం అంటే మహారాజ్ శివాజీ పుట్టినరోజు, జన్మదిన రోజు, జయంతి. ఈ సందర్భంగా మనం ఇక్కడికి నాకు రావటం అనేది చాలా శుభప్రదంగా ఉంది. అదేవిధంగా అంచెలంచెలుగా హిందూ మతంలో పునరుద్ధరించుకుంటూ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కానీ, బీసీ కాలనీల్లో కానీ అన్ని దేవస్థానాలని మనం పరిరక్షించుకుంటూ మనం అనాదిగా కోల్పోయిన ఈ దీప నైవేద్య కార్యక్రమాలని మన రాష్ట్ర గవర్నమెంటు మనకు ఇది అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరిన్ని దేవస్థానాలకి మనం ఈ అవకాశాన్ని పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన ఊర్లో ఉన్న దేవస్థానాలు జీర్ణోద్ధరణకి నోచుకోకుండా మనమే దాన్ని నిర్వీర్యం చేస్తున్నాము. అది ఆ విధంగా కాకుండా రోజు రోజుకి మనం వచ్చే మన ఆదాయంలో కానీ, మన సంస్కృతిలో కానీ, వచ్చే భాగాల్లో కానీ మన దేవస్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. దీనికి సంబంధించి మనకు అన్య మతస్థులు ప్రతి ఒక్కరూ మన ఊర్లో మైకులు పెట్టి తిరుగుతూ మనల్ని దూషిస్తూ మనల్ని అన్ని విధాలా తెలుసుకుంటున్నారు. మామూలుగా మన హిందూ ధర్మంలో ఉండే గుణం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలా, ఎవరు వచ్చినా మనకు కాపాడుకోవాలనే మన సంస్కృతి ధర్మం ప్రకారం మనం పోతున్నాం. వాళ్ళు ఆ విధంగా కాకుండా మనల్ని అందరినీ రాక్షసుల్లాగా, సైతాన్లులాగా చూస్తూ మన ఇళ్ల ముందే మైకులు పెట్టి మనల్నే ఉంటారు. మీరందరూ అడగొచ్చు గట్టిగా, ఏమి ఇబ్బంది లేదు. మనం మనల్ని తిట్టే ఎంతో మన దేవుని తిట్టినా అంతే. పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల పరిరక్షణ
సేవా సమితి 2014లో ఏర్పాటు చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలలో అంటే ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి కాలనీల్లో హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ పవిత్రతని కాపాడుకోవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయింది. మేము 2014 నుంచి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కలిస్తే కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి 10 గుళ్ళకి ధూపదీప నైవేద్య పథకం ఏర్పాటు చేసాము. 10 గుళ్ళకి సంబంధించి ఇప్పుడు పడతానే ఉన్నాయి. వాళ్ళకి ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల వాళ్ళకి అమౌంట్లో జమ అవుతూ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్యని తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తెగలు ఉన్నారో ఆ యొక్క హిందూ గుళ్ళకి ధూపదీప నైవేద్యం ఇమ్మని మా యొక్క కోట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అఖండ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మొఘలులు మన దేశంలో హిందూ దేవాలయాలు, దేశ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్న సమయంలో 14 ఏళ్ల వయసులో మొఘలులతో యుద్ధం చేసి హిందూ ధర్మాన్ని కాపాడిన యోధుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోట మండలం అఖండ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. యోధుడు, భరతవాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజీ కార్యక్రమాన్ని కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనందరం జరుపుకోవడం చాలా సంతోషకరం. మనందరికీ తెలుసు, బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు మొఘల్ సామ్రాజ్యం మన దేశాన్ని, మొఘలులు వచ్చి మన దేశాన్ని కబళించి విభజించు పాలించు అనే సిద్ధాంతంతో మనలో మనకు విభేదాలు సృష్టించి అక్రమంగా దండయాత్ర చేసి మన దేవాలయాలు, మనకు సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ధ్వంసం చేసి హిందూ ధర్మాన్ని విధ్వంసం చేయాలని కుట్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని కబళించాలనే ఉద్దేశంతో మొఘలులు చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 14 సంవత్సరాల కౌమార ప్రాయంలోనే వారందరినీ కూడా తన సైన్యాన్ని తయారు చేసి ఎదుర్కొని హిందూ సామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమం ద్వారా హిందూ సామ్రాజ్యాన్ని, హిందుత్వానికి పునర్వైభవం తెచ్చిన మహానుభావుడు, ధైర్యశాలి, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్తు, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారికి సంఘీభావంగా నెల్లూరులో జరుగుతున్న భారీ ర్యాలీకి సంఘీభావంగా కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనందరం కూడా ఇక్కడ చేరి ఛత్రపతి శివాజీ మహారాజును స్మరించుకుంటూ విశ్వ హిందూ పరిషత్ కోట ప్రఖండ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి జన్మదినాన్ని జరుపుకుంటాము. అసలు శివాజీ అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా భారతదేశంలో ఇటు రాజవంశీయులు కాకపోయినా, క్షత్రియులు కాకపోయినా హిందూ ధర్మం కోసం నిలబడే యోధులు పుడతారని తెలియజేసినారు. షాహాజీ భోస్లే తల్లి జిజియాబాయి యొక్క సంతానమే శివాజీ వాళ్ళ అమ్మ జిజియాబాయి చిన్నప్పుడు తనకు జరిగిన మొఘలుల నుంచి ఘోరమైన అవమానాలు తట్టుకుంటూ మన హిందూ దేవాలయాన్ని కూల్చే క్రమంలో మనం అంటూ ఏమి చేయలేమా అని ఎన్నోసార్లు పరమేశ్వరుని, పార్వతీమాతని పూజించుకోవడంగా ఆమెకి పరమేశ్వరి దయ వల్ల వీర శివాజీ పుడతాడని ఆమెకి ఒక స్వప్నంలో కూడా ఒక యోగి చెప్పడం జరిగింది. అదేవిధంగా జిజియాబాయికి ఆయన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే ఆయనకి రామాయణ, మహాభారత పరాక్రమైనవన్నీ వీరగాథలు చెప్పడంతో పుట్టుకతోనే అవకాశం పట్టిన శివాజీ మొఘలులను ఎదిరించడంలో ఎదురే లేకుండా ఉన్నాడు. అదేవిధంగా తన గురువు సమర్థ రామదాసు ఒక గురువు చరణతో మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో తపస్సు చేస్తే సాక్షాత్తు భారతమాత వచ్చి మనకి భారతమాత వీర ఖడ్గం ఇచ్చింది. ఆ ఖడ్గంతోనే శివాజీ మొఘలులను గడగడలాడించి ఎంవీ రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కోట మండలం తిమ్మానాయుడుపాలెం గ్రామంలో దృష్టి లోపం ఉన్నవారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. సాయిబాబా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు సుబ్బయ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
తిమ్మనాయుడుపాలెం గ్రామంలో నిన్న అనగా బుధవారం మన సాయిబాబా మందిరంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. చందోడు గ్రామానికి చెందిన ఎంఈరావు ఫౌండేషన్, అదేవిధంగా రమేష్ ఐకేర్ నేతృత్వంలో కంటి సమస్యలతో బాధపడే వారికి ఈ కంటి వైద్య శిబిరంలో చూపించుకున్నారు. వారందరూ దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించి వారికి కంటి అద్దాలు రాశారు. కంటి అద్దాలు ప్రత్యేకంగా రాయితీతో అందిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైద్య శిబిరాలకి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించి ప్రతి ఒక్కరికి మా వంతు సహకారం అందిస్తున్నాం. దీన్ని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మన గ్రామం. రాష్ట్రం సొంత ఆదాయం పురోగతిలో దేశవ్యాప్తంగా ఏపీ చివరి నుంచి 2వ ర్యాంకులో ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది చంద్రబాబు అసమర్థ ఆర్థిక నిర్వహణకు సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ గాల్లోనే ఉంటున్నారని, ఈ మధ్య స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు అంటూ జగన్ సెటైర్లు వేశారు. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టర్, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టర్, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టర్. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తే టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? 25-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం, ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కాగ్ అంటే CAG, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాళ్ళు డేటాను ఈ మధ్య కాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో, చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతిలో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్ కు ఈ 9 నెలల కాలంలో, అప్పటికి ఈ 9 నెలల కాలం ఇప్పటికి, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలుంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నాం. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని నేరాలు చేయడం అలవాటుగా మారిన వ్యక్తిని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ది ఒరిజినల్ గా క్రిమినల్ మనస్తత్వం అని, ఎప్పుడూ నేరపూరితంగానే ఆలోచిస్తానని మండిపడ్డారు. కల్తీ నెయ్యి పాపం నుంచి దృష్టి మరల్చేందుకే హెరిటేజ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత వివరించారు. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత ఎవరైనా మామూలుగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. కానీ జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి, జనాలను ఎదుర్కోలేని వ్యక్తి, అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాం, కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటి. అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా నవ్వొచ్చింది. 3 గంటల ప్రెస్ మీట్ లో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్పి వాళ్ళ బ్లూ మీడియాలో చూపిస్తారు కదా అని, అదే అబద్ధాన్ని పదే చెప్తే నిజమైపోతాది అన్నట్టుగా మొత్తం ప్రెస్ మీట్ అంతా చూస్తే అందులో ఒక్క లైన్ కూడా నిజం లేకుండా మొత్తం 3 గంటల పాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పగలగడంలో ఓ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించగలిగాడేమో నా ఉద్దేశంలో. అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్కి సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు ఇక్కడ. హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు. అది వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్లో పెట్టారు? యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి. కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగా రిజైన్ చేయాలా? గూడూరు పట్టణంలోని సెయింట్ పౌలు పేతురు లోతరన్ చర్చిలో 2వ రోజైన గురువారం రాత్రి మండల కాల శిలువ ధ్యానములు ఘనంగా జరిగాయి. యేసుతో 40 రోజుల ప్రయాణం అనే అంశంపై సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ వివరించారు. క్రైస్తవులు ఇరుగా పాల్గొని ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ రాజయ్య, ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. ప్రియమైనటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రోజు నుంచి మన దేవాలయంలో 40 రోజుల శ్రమల కాలపు ఆరాధనని మనము జరుపుకుంటున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంలో మండల కాల శిలువ ధ్యానములను ప్రారంభించుకుందాము. ఆమేన్. 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమును కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పూజనీయుడు అయిన దేవ, మహోన్నతుడా, మరొకసారి నాయన మా జీవితాల్లో నీ యొక్క శ్రమల కాలమును మేము జ్ఞాపకం చేసుకుని, నువ్వు చెప్పావు నాయన దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోమన్నారు. నీ శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి మా సంఘానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం నాయన. ఇది మాకు మా అందరి కొరకు నీవు చేసిన రక్షణ కార్యంగా ఉంది. ఈ రోజు నుంచి ఆ రక్షణ కార్యంలో మేము కూడా పాలు పంచుకోవటానికి సహాయం దయచేసి, ఎంతమంది బిడ్డలైతే నైనా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని నీ నామాన్ని మయంపరుస్తూ స్తుతిస్తున్నారో వారందరికీ కూడా రక్షణ దయచేయండి. లోకంలో కలిగే ప్రతి శోధన కూడా సాతాను ద్వారా కలుగుతుంది. మనకి ఎన్నో శోధనలు వస్తున్నాయి. అయితే దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు అనేటువంటి దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మరి ఇక్కడ అపవాది యేసుక్రీస్తు ప్రభునే శోధించినప్పుడు మనల్ని శోధించదా? యేసుక్రీస్తు ప్రభునే, దైవ కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి శోధించింది సాతాను. మరి మనలాంటి సామాన్యమైనటువంటి మనుషుల సంగతి ఎలా? బలపరిచేటువంటి మాటలుగా ఉంది. అవి నిన్ను ఆదరించేటువంటి మాటలు. నీ దుఃఖంలో, నీ బాధలో దేవుని మాటలు నిన్ను నిలబెడతాయి. దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మద్యపాటి చంద్రకిరణ్ జ్ఞాపకార్థం తండ్రి రాధయ్య, తల్లి సుజాతమ్మ, వారి సోదరి విమల, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ
సంవత్సరం దీర్ఘమాయుః శతమాప్నోతి శతమై సఖ్యం భవతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయాల పరిరక్షణే లక్ష్యం. మనుబోలు మండలం ముద్దమూడి గ్రామంలో కొలువై ఉన్న మాతా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడిన అమ్మవారి దేవాలయ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళి. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కోట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన అఖండ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. రాష్ట్ర ఆదాయం పురోగతిలో చివరి నుంచి 2వ ర్యాంకులో ఏపీ. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో నిర్వహించిన పూజలు భజన కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.